ఇప్పుడు కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి చూస్తే వీరికి మే దాకా లగ్నంలో కేతు, తర్వాత మే తర్వాత వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది. వ్యయంలోకి ఎప్పుడైతే కేతు వెళ్తాడో కొంత మీలో ఒక రకమైన వైరాగ్యం అనేది కలిగే అవకాశం ఉందన్నమాట. నలుగురికి దూరంగా ఉండాలి, నలుగురితో పెద్దగా మాట్లాడకుండా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా గమనించవచ్చు. ఇప్పటిదాకా అయితే కొంచెం లగ్నంలో కేతు కూడా అంత అనుకూలించట్లేదు. వివాహ ప్రయత్నం చేసేవారికి కొంత అనుకూలత లేదు, అట్లనే దంపతులకు కూడా అంత అనుకూలత లేదని చెప్పాలి. ఆ తర్వాత వీరికి 6వ స్థానంలో శని ఉన్నాడు. ఎప్పుడైతే 6వ స్థానంలో శని ఉంటాడో కొంత ఆయన 6కి అధిపతి అయ్యాడు కూడా, కొంత వీరిలో ధైర్యము, అట్లనే శత్రువు నుంచి వీరికి జయము. అంటే ఎవరన్నా మీతో గొడవ పడాలన్నా, ఏం చేయాలన్నా సరే మీదే పై చేయ అవకాశం ఉంది. రేపు రాహు వచ్చిన తర్వాత కూడా చక్కగా అనుకూలత పెరుగుతుంది.